కమ్యూనిటీ సర్వీస్ అంటే అండి సమాజానికి పనికొచ్చే ఒక పని చేయించటము. సమాజానికి వచ్చే పనికి చేయించి దానికి ఏ రకమైన రెమ్యునరేషన్ ఇవ్వకపోవటం, పేమెంట్ ఏమీ ఇవ్వకుండా ఒక సమాజానికి పనికొచ్చే అంటే ఒక జైల్లో కూర్చోబెట్టకుండా సమాజానికి పనికొచ్చే ఒక పని చేయించటం. లైక్ ఫలానా చోటు వెళ్ళి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయండి, అదంతా నీట్గా చేయండి. ఇట్లా ఏదో ఒక సమాజానికి పనికొచ్చే పనిని చేయటాన్ని కమ్యూనిటీ సర్వీస్ అని ఒక కైండ్ ఆఫ్ పనిష్మెంట్గా, వీటిని నేను ఇందాక చెప్పినట్టు ఒక కొన్ని అఫెన్సెస్లో మాత్రమే, ఎస్పెషల్లీ కొన్ని అఫెన్సెస్కి మాత్రమే వీటిని ఈ కమ్యూనిటీ సర్వీస్ని పెట్టి అఫెన్సెస్కి ఇవ్వచ్చు అని చెప్పారన్నాను కదా. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఏ సందర్భాల్లో ఈ కమ్యూనిటీ సర్వీస్ని ఒక పనిష్మెంట్గా ఇవ్వచ్చు అని కనుక చూస్తే మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఏ సందర్భాల్లో కమ్యూనిటీ సర్వీస్ని పనిష్మెంట్గా ఇవ్వచ్చు అంటే, ఒక పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఒక పబ్లిక్ సర్వెంట్ ఒక ట్రేడ్లో, ఏదైనా ట్రేడ్లో అంటే ఇర్రెగ్యులర్గా ఆయన చేయకూడని ఏదైనా బిజినెస్ చేస్తే దానికి మీకు కమ్యూనిటీ సర్వీస్ని పనిష్మెంట్గా ఇవ్వచ్చు. అదే కాకుండా ఎవరైనా ఒక పబ్లిక్ సర్వెంట్ని పని చేయనీయకుండా, నువ్వు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ రాయటానికి వీల్లేదు, లేకపోతే నువ్వు నా ఇంట్లో వచ్చి మా వాళ్ళని ఎవరిని, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఇంటికి వచ్చాడు అనుకోండి అరెస్ట్ చేయడానికి, నువ్వు ఇప్పుడు మా వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తే నేను ఇక్కడ కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను అని బెదిరించటం. రైట్? అంటే నువ్వు ఈ పని చేస్తే చచ్చిపోతాను, చెయ్యకపోతే చచ్చిపోతాను అని చెప్పి ఎవరినన్నా వాళ్ళని బలవంత పెట్టి అంటే బెదిరించి పని చేయిస్తే కూడా ఇట్స్ రాంగ్ కదా. అట్లా నో వన్ షల్ బి కంపెల్ టు డూ సో. వాళ్ళ పవర్ని వాళ్ళు వినియోగించుకొనివ్వకుండా, వాళ్ళ అథారిటీని వాళ్ళు వినియోగించుకోనివ్వకుండా ఎవరన్నా ఇట్లా నేను సూసైడ్ చేసుకుంటాను అని అటెంప్ట్ చేస్తే వాళ్ళకి అట్లా చేయొద్దు నువ్వు, ఇట్ ఈజ్ నాట్ సపోజ్ టు బి డన్ అని చెప్పటంలో భాగంగా ఒక పనిష్మెంట్ కింద కమ్యూనిటీ సర్వీస్ని ఇవ్వచ్చు. అదే కాకుండా పెటీ థెఫ్ట్స్ అంటాం. చిన్న అంటే ఏది చిన్న థెఫ్ట్ అంటే ఆ వాల్యూ 5,000 కంటే తక్కువ ఉంటే, 5,000 కంటే తక్కువ ఉండి 5,000 కన్నా తక్కువ ఉన్న ప్రాపర్టీని మళ్ళీ రిటర్న్ చేస్తూ 5,000 కన్నా తక్కువ ఉండి అట్లాంటి ఇష్యూస్లో కూడా తప్పు చేశాడు, బట్ దాన్ని మళ్ళా ఫస్ట్ టైం చేశాడు. ఆ తప్పుని ఫస్ట్ టైం చేయటమే కాకుండా అది 5,000 కంటే తక్కువ వాల్యూ ఉంది, ఆయన మళ్ళీ రిటర్న్ కూడా చేసేసాడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా పనిష్మెంట్ కింద కమ్యూనిటీ సర్వీస్ని ఆర్డర్ చేయొచ్చు కోర్టు. రైట్? ఇదే కాకుండా మీకు ఎవరైనా తాగి పబ్లిక్లో గొడవ చేస్తే, మిస్కండక్ట్ ఇన్ పబ్లిక్ ఇన్ ఏ డ్రంకన్ స్టేట్ అంటాం. తాగి పబ్లిక్లో చేసినప్పుడు కూడా ఇట్లాంటి కమ్యూనిటీ సర్వీస్ని మనం పనిష్మెంట్కి ఇవ్వచ్చు. డిఫమేషన్ అండి, పరువు నష్టం కలిగిస్తే కూడా ఈ కమ్యూనిటీ సర్వీస్ అన్నదాన్ని పనిష్మెంట్గా ఇవ్వచ్చు. ఈ రకంగా అంటే ఇలాంటివి ఏంటి అని అంటే బేసికలీ కొంత పనిష్మెంట్ దేనికి ఇస్తామండి, బేసికలీ కరెక్టింగ్ ది పర్సన్, కరెక్ట్ చేయటానికి. ఆయన మళ్ళా అలాంటి ఉద్దేశము అనేది మనిషిని పనిష్ చేయటం కాదు, ఉద్దేశం మనిషిలో ఉన్న నేర ప్రవృత్తిని మనము తీసివేయటం అనేది పనిష్మెంట్ యొక్క ఉద్దేశం. అంటే పనిష్మెంట్ చేయకుండా ఆ అఫెన్స్ని ఆయన మళ్ళీ తిరిగి చేయకుండా ఆపటం అనేది పనిష్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇట్లాంటి చిన్న అఫెన్సెస్కి మనము ఒక రకమైన కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి చెప్పి ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది చేయించి చేయిస్తూనే వాళ్ళలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి పనులు చేయొద్దు అని. ఎందుకంటే ఇవి ఎంత చిన్న అఫెన్సెస్ అంటే వీటిని మనము పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చే అవసరం కూడా ఇవ్వకూడదు ఇట్లాంటి వాటికి. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఇవ్వచ్చు అని భారతీయ న్యాయ సంహితలో చెప్పున్నది.